ఏంటి అక్కడ కమిషనర్ గారికి, ఎక్స్ చైర్మన్కి, ఎమ్మెల్యే గారికి ముగ్గురు మధ్య ఏం జరుగుతుంది? మున్సిపాలిటీ ఆఫీస్ ఓపెనింగ్ అప్పుడు కూడా కొంతవరకు బయటపడినాయి లొక్కలు. అంటే పార్టీలోని ఇంకా అంతర్గత విభేదాలు ఆలుకున్నాయా? వాళ్ళ ఇంటర్నల్ విషయాలు నేను మాట్లాడడం సబబు కాదండి. బట్ ఒకటైతే చెప్పదలుచుకున్నాను, నేను చూసింది పేపర్ వర్క్. మనకు ఇంటర్నల్ బ్యాక్గ్రౌండ్ ఏం జరిగిందని మనకు తెలియదు, నేను చూడలేదు, చేయలేదు కాబట్టి మనము దాని మీద కామెంట్ చేయను. బట్ యాక్చువల్గా ఏంటంటే పేపర్లో వచ్చింది ఏంటంటే ప్రోటోకాల్ ఇవ్వలేదు, ఈ ప్రోటోకాల్ పట్టించుకోలేదు, ఆయన ఇన్విటేషన్ ఆయన పేరు వేయలేదు అని రాసినారు ఒక 2 పేపర్లు. యాక్చువల్గా మాజీ ప్రజాప్రతినిధులకు చట్టరీత్యా ప్రోటోకాల్ అనేది వర్తించదు. ఏ చట్టంలో లేదు, అది ఇవ్వాల్సింది ఉండదు. డెఫినెట్గా స్థానికంగా ఇప్పుడున్న ఏకైక ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేనే కన్సల్ట్ చేస్తారు, ఎమ్మెల్యేనే దానికి ఇనిషియేటివ్ తీసుకోవాలి, ఎమ్మెల్యే ద్వారా జరగాలి ఏది జరిగినా కూడా. అంతే తప్ప కానీ మాజీలకు మేము ఉన్నాము, మేము చేయాలి అని అడగడం కూడా అసలు కరెక్ట్ కాదు, అది గౌరవప్రదమైన వ్యవహారం కాదు. ఎందుకు ఆ ప్రోటోకాల్ మాకు ఇవ్వలేదని ఎందుకు అడుగుతున్నారు మాకైతే అర్థం కాలేదు. కానీ దట్ ఈస్ నాట్ ది వే అట్ ఆల్. గౌరవప్రదంగా అయితే కాదు, గౌరవప్రదం అయితే కాదు, కాదు కదా కదా కావాలి మాకు ఇవ్వాలి అని అడగడం కూడా అది కాదు. అసలు దీనికి కారణం ఏంటంటే మున్సిపల్ కమిషనరే కారణం. మేము పాయింట్అవుట్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు మీకు మున్సిపల్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఒకసారి స్పెషల్ ఆఫీసర్కి వచ్చిన తర్వాత చట్టం ఏం చెప్తోంది, మున్సిపల్ కౌన్సిల్కి ఏమైతే పవర్స్ ఉన్నాయో స్పెషల్ ఆఫీసర్కి ఆ పవర్స్ ఇచ్చేసాయి. ఇచ్చినప్పుడు స్పెషల్ ఆఫీసరే అన్నిటికీ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ స్పెషల్ ఆఫీసరే చూడాలి. మీరు ఈ స్పెషల్ ఆఫీసర్ చెప్పింది పట్టించుకోకూడమా పోవడమా, లేకపోతే స్పెషల్ ఆఫీసర్కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడమా, వీళ్ళని ఎత్తికెక్కించు ప్రతిదానికి ప్రతి ప్రోగ్రామ్కి మాజీలు చెప్తేనే చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. మున్సిపాలిటీయే ప్రథమ ముద్దాయి దీంట్లో. మున్సిపాలిటీ అధికారం లేనప్పుడు అదందరూ సమానమే. అవును, అధికారం ఉన్నప్పుడు ఓకే ప్రోటోకాల్ ఫాలో అవుతారు, వార్డు కౌన్సిలర్కి ఇవ్వాల్సింది. స్పెషల్ ఆఫీసర్ పాలన ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూడాలి. ఇప్పుడు కేవలం ఒక పార్టీ వాళ్ళని పిలిచి ఇంకో పార్టీ వాళ్ళని పిలవకపోవడం, అసలు రాజకీయం అంతా చేసిందంతా మున్సిపాలిటీ. వాళ్ళు చేసిన రాజకీయం అది, అందరినీ పిలవాలి. అసలు వాడు అధికారులు. మేము ఒక స్టేజ్ లో అడిగాం, మీరు అధికారులా లేకపోతే పార్టీ కార్యకర్తలా? మీరు పోనీ అంత ఇష్టం అంటే కన్నువా కప్పుకొని తిరగండి, ఎవడొద్దన్నాడు?